కొంచెం ఎనికి రండి అమ్మ కొంచెం ఎనికి రండి కొంచెం ఎనికి రండి సార్ ఒకసారి సార్ అందరూ వర్ధిల్లాలి మన మంచి ప్రభుత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వీపీ జయరాం జీ, వర్ధిల్లాలి వీపీ జయరాం జీ, వర్ధిల్లాలి శ్రీరామ్ జీ, జగ్గయ్య గారు సార్ ఒక 2 నిమిషాలు రెడ్డి గారు కొంచెం వెనక్కి కొంచెం వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే రెండుచెర్ల మాజీ అధ్యక్షులు పులుకూరి జగ్గయ్య గారిని వేదిక మీదకు తెలియజేస్తూ, అంటే ఎన్ఆర్జీఎస్ 20 సంవత్సరాలు ముగిసిపోయింది. అది కొత్తగా ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రైతు కూలీలకి ఇబ్బంది లేకుండా 100 రోజులు కాకుండా 125 రోజులు 10 దినాలు పెట్టారు. అన్ని విధాల గ్రామాల్ని బాగు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించారు. మనం అందరం కూడా ఏంటంటే మన గ్రామం కోసం పనిచేస్తున్నాం. మనం కూలి కోసం కాకుండా మన గ్రామం కోసం మనం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా ఎంతో కష్టపడి మన గ్రామం కోసం పనిచేస్తున్నారు. గ్రామాల్లో శ్మశానాలు బాగు చేసుకోవాలి, స్కూల్ను బాగు చేసుకోవాలి, రోడ్ల మీద ఉన్న కాలువలు బాగు చేసుకోవాలి, మురుగు తీసేసుకోవాలి. ఆల్రెడీ మేము చేస్తున్నాం. టౌన్లో మేము నాయకులు, ఆడపిల్లలు, నా కార్యకర్తలు అందరూ కూడా కలిసి కాలువల్లో కోడికి తీస్తాము, కాలువలు శుభ్రం చేస్తాము, రోడ్లు ఊడుస్తుంటాము. చూస్తున్నారు రోజు మేము చేసే పనులు. అట్లానే గ్రామాల్లో కూడా మీరు కూడా చేయాలి. గ్రామ నాయకులందరూ కూడా కలిసి మన రోడ్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మన కాలువలు మనమే బాగు చేసుకోవాలి, మన శ్మశానం మనమే బాగు చేసుకోవాలి, మన స్కూల్ బిల్డింగ్ని మనమే బాగు చేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలందరూ అక్కడే చదువుకుంటారు కాబట్టి దాన్ని బాగు చేసుకోవాలి. శ్మశానం కూడా అంతే. మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా అక్కడే పాతి పెట్టాయి కాబట్టి అవి కూడా శుభ్రంగా ఉండాలి. రేపు మనం కూడా అక్కడికే పోవాలి కాబట్టి మనం పోయే ప్రదేశం కూడా బాగుండాలి. అవునా కాదా? మీకు ఎవరికి ఇష్టం కనపట్ల శ్మశానాన్ని బాగు చేసుకుని మన ఇంటికంటే కూడా శుభ్రంగా ఉండాలి. మనం బతికితే 70 ఏళ్ళు బతుకుతాం, 80 ఏళ్ళు బతుకుతాం. శ్మశానంలో పెడితే 200-300 ఏళ్ళు అక్కడే బతకాలి మళ్ళీ. అందుకని శ్మశానాలు బాగుండాలి, స్కూల్ బాగుండాలి. అందుకని మన గ్రామాన్ని మనమే బాగు చేసుకుంటూ కొంచెం చెమట పట్టేటట్టు పనిచేయాల్సింది మనం అందరం కూడా. అట్లా చేస్తేనే మనకు కూడా గ్రామానికి డబ్బులు వస్తాయి, ఎన్జిఆర్ఎస్ ఫండ్స్ వస్తాయి. అందుకని వీపీ జయరాం అనే పథకాన్ని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కష్టమైనా కానీ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ 7 కోట్లు ఇస్తే మనం 5 కోట్లు ఇచ్చాము. 5,000 కోట్లు, 7,000 కోట్లు వాళ్ళు ఇచ్చారు, 5,000 కోట్లు మనం ఇచ్చాం అనమాట. అందరం కూడా చేసే ప్రతి పని మనం ఇష్టంగా చేద్దాం. ఇష్టంగా చేస్తే ఏంటంటే గ్రామానికి ఉపయోగపడుద్ది. చేసిన పని కూడా కాలువ తీసిన, శ్మశానం బాగు చేసిన, శ్మశానం ఉంది, శ్మశానాలు పిచ్చెట్లు పికేయాలి, రోడ్డు వేయాలి, మరి బోరింగ్ ఒకటి పెట్టించుకోవాలి, ప్రతిదీ చేయాలి. నడిచి వెళ్ళాలి కదా మనం. అంటే చేసే పని వచ్చే 300కి మనకి జాగ్రత్తగా పనిచేస్తే మంచిది. రైతులు ఎప్పుడు కూడా మంచి మనసుతోనే బాగా పనిచేస్తారు. ఏదో మోసం చేద్దామని అట్లా చేసే మనుషులు కాదు. కాబట్టి వీటన్నింటినీ కూడా గ్రామాల్లో రైతు కూలీలకే పెట్టారు. అందుకని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తారు కాబట్టి మీకు రోజువారీ కూలీ వస్తుంది, గ్రామం బాగుపడుద్ది. మనం పెట్టే పెట్టుబడి మరి 12,000 కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్కి. మరి చూడండి, అంత పెట్టుబడి పెట్టి వృధా అయితే ఎట్లా? నీటిని నిల్వ చేసుకోవాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన చెరువులు బాగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకుంటేనే దాంతోపాటు మనం ఎన్ని చేసేదంటే మనకి రోజువారీ కూలి కూడా 300 రూపాయలు వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద 100 పందినాలు కల్పించాలి ప్రతి ఒక్కళ్ళకి, 125. అట్లా కానీ 10 దినాలు కల్పించబోయినా కానీ మీకు డబ్బులు ఇవ్వాల్సిందే పీడీ గారు. అది కూడా చెప్తున్నాం. మరి మీదే బాధ్యత మొత్తం మీరే తీసుకోవాలి. పాత బకాయిలు, ఎన్ఆర్జీఎస్ బకాయిలు మీరు తేవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. ఇది కూడా ఈ పథకాన్ని బాగా అమలు చేసే బాధ్యత మీకే ఉందండి. అందుకని మేము కోరేది ఏంటంటే గ్రామంలో నాయకులందరూ ఏమవుతుందంటే ఒక నెల ఈ వీపీ జయరాం కింద శ్మశానాలు బాగు చేసుకుంటా, ఒక నెల 2 నెలలు మీరే ఇవ్వండి, చెరువులు బాగు చేసుకోమని చెప్పండి. ఆ నెల వరకు అయిపోతాయి 2. ఇంకో 3వ నెల స్కూల్స్ బాగు చేసుకోమని ఇవ్వండి.
అలా పథకాలు ఇచ్చారనుకోండి, మేము గట్టిగా దగ్గరుండి బాగు చేసుకుంటాం. గ్రామంలో నాయకులు మరి రైతు కూలీలు అందరం కూడా కలిసి పని చేసుకుంటాం. అట్లా ఒక్కొక్కటి ఇస్తే బాగుంటుంది. ఏది ఒక రూట్ మ్యాప్ లేకుండా ఇస్తే ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఇప్పుడు ఫామ్ పాయింట్స్ మనం ఇచ్చాము. మన మండలంలోనే మన నర్సాపేట అసెంబ్లీలో దాదాపు 10 ఫామ్ పాయింట్స్. నా పొలంలో నేను ఫామ్ పాయింట్ దించా, ఎవరు దించిపోతుంటే. అట్లా మనం అందరూ కూడా ముందుకు రావాలి. వచ్చినందువల్ల ఏంటంటే మనకి జరిగే నష్టమే ఉండదు, లాభమే ఉంటుంది. రైతులందరికీ తెలుసు మన పొలాలు ఎంతమంది కుంటలు ఉంటాయి, అవునా కాదా? కుంటలు ఉన్నాయి, కందకాలు ఉన్నాయి, బాయిలు ఉన్నాయి. ఇవన్నీ పూడిపించింది ఎవరు? మనం కాదు. టెక్నాలజీ పెరిగేటప్పటికి ఏంటంటే ఇవన్నీ ట్రాక్టర్తో దున్నేయడం జరిగింది. ఈ మెకానికల్ ఈ పనిముట్లు లేనప్పుడు మనమే చక్కగా గుంటలు తీసుకున్నాం. మరి ఇళ్లలో జాలాదులు ఉండే, ఎంత స్నానం చేసినా నీళ్ళన్నీ జాలాదులే కదా, ఇక్కడ గుంట, అవునా కదా? గుర్తాయి మీకు? స్నానం చేసే గది ఎట్లుంటది? నాపరాళ్ళు ఉండవు, ఒక నాపరాయుడు చుట్టూతో రాళ్ళు గుంట తీసి ఉంటుంది, అన్ని నీళ్ళే దాంట్లోకి వెళ్తాయి. దాన్ని ఇంకుడు గుంట అన్నారు ఇప్పుడు. అంటే మీకంటే సైంటిస్టులు ఎవరు లేరు, మీ తర్వాతే వీళ్ళందరూ కూడా. ఎందుకని గ్రామాల్లో ఉన్న రైతులందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ పథకాన్ని బాగా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకుందాము. మన పీడీ గారు ఉన్న రోజులు మనకు అండగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే రైతు కూలీలకి అండగా ఉండాలి, సకాలంలో డబ్బులు రావడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. మేము కూడా బాగా కరెక్ట్ గా చేస్తాము. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాలు మీకు అండగా ఉంటాము. బాగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరున్నారు? అజయ్, ఏ రాజు ఇద్దరండి, మీరు కూడా బాగా చేయాలి. అందరు చేయించండి జాగ్రత్తగా. ఫేస్ ప్రజెంటేషన్ తీసుకోండి. అందరికీ కూడా 10 నెలలు కల్పించండి. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, అందరికి ఇవ్వాల్సిందే. ఎక్కువ 10 నెలలు కల్పిస్తే ఏంటంటే మనకి మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది కాబట్టి మన అల్లూరుపాలెంలో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసుకోవచ్చు, కాలువలు బాగు చేసుకోవచ్చు, స్కూల్ బాగు చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఒక ప్రణాళికబద్ధంగా చేయాలండి. ఒక నెల శ్మశానాలు బాగు చేసుకోమని చెప్పండి, అందరం దాని మీద పడతాం. ఒక నెల స్కూల్స్ బాగు చేసుకోవాలి, ఒక నెల చెరువులు బాగు చేసుకోవాలి. అట్లా చెప్తే ఏంటంటే మేమందరం దాని మీదే పడతాం, అదే పని మీద. గ్రామాల్లో నాయకులు, రైతులు అందరం కూడా ఆ పని చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అంతేగా? పంటకాలం లేవు మనకి, పంటకాలం దీంట్లో పెట్టలేదు ఇంకా. కుంటలు